యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడముగా ఉన్నాను. ఆదికాండం 15:1 ఈ విధంగా రాయబడింది. మీరు భయపడుకుడి, చడియడుకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండుడి. యెహోషువ 10:25 ఈ మాటలు వ్రాయబడ్డాయి. బైబిల్లో కొందరు భయపడి మరలా దేవుని శక్తిని పొందుకున్న తర్వాత వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో ఒక్కసారి మనం చూద్దామండి. యాకోబు తన అన్నను బట్టి భయపడి దేవుని ఎదుట మగసిరి గలవాడిగా ఒక్క రాత్రంతా ప్రభువుతో పోరాడినప్పుడు విజయం ఇచ్చి సమాధానం ఇచ్చాడు. అలాగే మోషే ఫరో ఎదుట నిలబడుటకు ధైర్యం చాలక నత్తివాడును అని అన్నప్పుడు శక్తితో నింపి ఇశ్రాయేలీయులకు నాయకునిగా నిలబెట్టాడు. యోసేపు అమ్మబడి అందరికి దూరమయ్యాను అని భయపడినప్పుడు, బాధపడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి ఐగుప్తునకు ప్రధాని మంత్రిని చేశాడు. రూతు నా జీవితం ఇక అయిపోయింది అని భయపడినప్పుడు తనకు బోయాజునిచ్చి బోయాజు ఆస్తికి వారసురాలిగా మార్చేశాడు. అలాగే దావీదు చంపబడ్డానికి సౌలుతో అనేక సార్లు తరమబడుతూ తనకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించి దేవుడు అతన్ని రాజుగా మార్చాడు. ఏలియా ప్రవక్త యెజబెలు అనే స్త్రీకి భయపడినప్పుడు దేవుని బలముతో నింపబడి అగ్ని రథములతో కొనిపోబడ్డాడు. అలాగే ఎలీషా రెండంతల అభిషేకం పొందుకుని ఏలియా కంటే గొప్ప కార్యాలు చేశాడు. ఎస్తేరు భయపడింది తన యూదుల రక్షణ కొరకు. అయితే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాజు యొక్క శాసనాన్ని దేవుడు మార్చేశాడు. అలాగే హిజ్కియా మరణకరమైన రోగాన్ని బట్టి భయపడి గోడ తట్టు తిరిగి దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చారు. అలాగే నయమాను కుష్ఠరోగంతో భయపడ్డాడు. నమ్మి నీటిలో మునిగినప్పుడు పసిపిల్లవాని దేహం నయమానికి ఇచ్చాడు దేవుడు. అలాగే హన్న గొడ్రాన్లు అని మనోదుఖంతో బాధపడుతూ ఇక నాకు పిల్లల పుట్ర అన్న మాటలతో వేధించబడుతున్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ తల్లికి సమూయేలునిచ్చారు. ఈరోజు మనం కూడా అన్నని బట్టి తమ్ముడు భయపడొచ్చు, తమ్ముడు బట్టి అన్న భయపడొచ్చు, లేకపోతే మన నాయకులను బట్టి కొన్నిసార్లు భయపడొచ్చు. అలాగే ఇంకా చెప్పాలి అంటే రూతు జీవితంలాగా నా జీవితం అయిపోయింది, ఇక నేను ముందుకు వెళ్ళలేనని మన సముద్రాన్ని చూసి ముందుకు వెళ్ళడానికి భయపడొచ్చు చాలామంది స్త్రీలు. అలాగే మన మీద విషం కక్కుతూ మనని లేకుండా చేయాలని ఎన్నో కంకణాలు కట్టుతూ ఉన్న ప్రజలకు మనం భయపడిన సందర్భాలు కూడా ఉండొచ్చు. అలాగే మన జీవితంలో ఎస్తేరు తన యొక్క జనాంగం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించింది వాళ్ళ రక్షణ కోసం. మన రక్త సంబంధికులు, మన బంధువులు, మన శ్రేయాభిలాషులు, లేకపోతే మన అనేవారు కోసం మనం కూడా భయపడుతున్నామేమో, వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారేమో అన్న భయం మనకుందేమో. అలాగే హిజ్కియా రోగాన్ని బట్టి భయపడుతున్నాడు. మనం కూడా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా అయ్యుండొచ్చు. రోగాల్ని బట్టి భయపడే పరిస్థితులు మీలో ఉండొచ్చు. నయమాను కూడా కుష్ఠరోగం, ఇక స్వస్థత లేని రోగం, వైద్యులు స్వస్థపరచలేని రోగం. ఇలా మీరు కూడా భయపడొచ్చు. అంటే నా రోగం డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారని మీలో కూడా ఎవరైనా బాధపడి భయపడుతున్న సందర్భాలు ఉన్నాయేమో. ఈరోజు మన భయం దేన్ని బట్టి అయినా ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు ఉండొచ్చు. రోగాన్ని బట్టి, లేమిని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, కన్న బిడ్డల్ని బట్టి, నీ సమస్యలను బట్టి ఇంకా ఏమైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ నేను కృంగదీస్తున్నాయేమో, లేక భయపెట్టి నిన్ను కలవరానికి గురి చేసి నీ విశ్వాసవాడను పగలగొట్టాలని చూస్తున్నాయేమో. భయపడవద్దు, వెనతిరగవద్దు. మీకు కలిగిన శ్రమలన్నిటిలో దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుడు కలిగించు గొప్ప రక్షణ, విడుదల కలుగచేయ దేవుని వాగ్దానం కొరకు ఊరకనే నిలిచుండి చూడండి. నీవెవరివైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, నీవే స్థితిలోనైనా ఉండొచ్చు. దయచేసి
ఆయన నీకేమై ఉన్నాడో చెప్తున్నాను, భయపడకు. అబ్రహాంతో చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు కేడెముగా ఉన్నాను అని. అయితే మీతో కూడా చెప్తున్నాడు దేవుడు, భయపడొద్దు, నేను మీకు కేడెముగా ఉన్నాను అని. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆయన వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు మనకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించబడి గొప్ప ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మాటలు రాయడానికి గల కారణం, నా కుమారుడికి ఒక వార్తను నేను విన్నప్పుడు నా హృదయం అంతా కలవరంతో నిండిపోయింది, భయానికి గురైపోయాను. ఆ రాత్రి ఏంటి ప్రభా, ఈ కలవరం నన్ను చాలా కలవరపరుస్తుంది, ఈ సమస్య నన్ను అని ప్రభు దగ్గర విచారణ చేస్తున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం అనే పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బలమైన మాట ప్రభు నాకు ఇచ్చాడండి. ఆ మాటని నా పేరు పెట్టుకుని, భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నానని చెప్తున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆ రాత్రంతా నేను అలా మాట్లాడుకుంటున్నప్పుడు, ఉదయం కల్లా నా బిడ్డ జీవితంలో ప్రతి రిపోర్టు కూడా దేవుడు నార్మల్గా ఇచ్చాడండి. మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలను జరిగించగలడు. మీ స్థితి ఏదైనా అయి ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లో మీరున్నా, మీ సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా భయపడొద్దు. అబ్రహాముతో చెప్తున్న మాట దేవుడు మీతో చెప్తున్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నానయ్యా. మీ జీవితాలతో కూడా మీ పేరు పెట్టుకుని అదే మాట మీరు పలుకుతూ ఉండండి. దేవుడు మీ జీవితంలో, వాక్యమై ఉన్న దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలమ్మా.